హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కుటుంబస్థం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ 50 డేస్ బ్యాక్ అనుకుంటండి థియేటర్స్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడైతే తెలుగులో జీ5లో అయితే స్ట్రీమ్ చేస్తున్నారు. అసలు అంతగా బ్లాక్ బాస్టర్ అవడానికి ఈ మూవీలో ఏముందా అని ఈ మూవీని అయితే ట్రై చేశాను. అండ్ ఈ మూవీ హీరో కూడా మనకి చాలా ఫెమిలియర్ అండి. గుడ్ నైట్ మూవీ కానీ అండ్ అలానే జేబీ మూవీలో కూడా ఉన్నారు కదా ఆ హీరోనే. సో ఈయన మూవీస్ అయితే వరుసగా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఏ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి రివ్యూస్ మీకు జెన్యూన్ అండ్ ఫాస్ట్గా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోయిన్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సో కరెక్ట్గా పెళ్ళైన 1 ఇయర్కి అయితే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే హీరో జాబ్ అయితే పోతుంది. సో జాబ్ పోయిన తర్వాత తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో తను ఎన్ని స్ట్రగుల్స్ పడి మళ్ళీ జాబ్ని సంపాదించాడు, తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే రిలేటబిలిటీ అండి. కుటుంబస్థ అంటే తమిళ్లో ఫ్యామిలీ మ్యాన్ అని అర్థం. సో ఒక నిజమైన ఫ్యామిలీ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉంటాడు అనేది చాలా రిలేటబుల్గా, చాలా గ్రౌండ్ టు ద ఎర్త్ అన్నట్టుగా చూపించారు. అంటే మన డే టు డే లైఫ్లో చేస్తాం కదా, అవన్నీ కూడా మనకైతే స్క్రీన్ మీద చాలా కళ్ళ కట్టినట్టు చూపించారు. సో తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ తనను పోషించడానికి కానీ కామన్ మ్యాన్ ఎలా చేశాడనేది చాలా బాగా చూపించారు. అండ్ డబ్బు ఉంటే మన చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బు లేకపోతే ఎలా బిహేవ్ చేస్తారు, సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, అండ్ అలానే ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా చాలా బాగా చూపించారు. నిజం చెప్తున్నాను కదా, ఇదైతే చాలామంది మిడిల్ క్లాస్ పర్సన్స్ అయితే ఫేస్ చేస్తారు, వాళ్ళకు చాలా రిలేట్ అవుతుంది ఈ మూవీ. సో ఇలాంటి స్టోరీకి వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ హీరో మణికందన్ గారు, ఆయన చూస్తే మన కామెడీ చాలా బాగా జనరేట్ చేశారు. అండ్ అలానే జాలి కూడా వేస్తుంది అప్పుడప్పుడు. ఇంకా క్లైమాక్స్లో అయితే ఏడిపించి పడేశారని చెప్పాలి. సో నాకెందుకో తమిళ ఇండస్ట్రీలో అయితే నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతాడేమో అనిపిస్తుంది. అండ్ అలానే మన ప్రదీప్ రంగనాథన్ గారు కూడా వచ్చారు కదా, వీళ్ళిద్దరు అయితే మంచి ఫామ్లో ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు కామెడీ జనరేట్ చేయగలరు, ఎమోషనల్ జనరేట్ చేయగలరు, సో అన్ని రకాలుగా చేయగలరు. ఒక సమ్ నెపోయ్ కిడ్స్ కంటే వీళ్ళైతే చాలా బెటర్ అనిపించింది. సో టోటల్గా మూవీలో ఎక్కడ కూడా మనకైతే ఆర్టిఫిషియల్ సీన్స్ లాగా అనిపించవండి, చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది ఫ్లో అంతా కూడా. బేసిక్గా ఈ మూవీస్ అన్నీ అలాగే ఉంటాయి అనుకుంటా. గుడ్ నైట్ కూడా నేను అదే ఫీల్ అయ్యాను. ఈ మూవీకి సాలిడ్ పాజిటివ్ వచ్చేసి రైటింగ్ డిపార్ట్మెంట్ అండి, చాలా బాగా రాస్తున్నారు. ఒక పక్క హ్యూమర్ని జనరేట్ చేశారు అండ్ ఇంకొక పక్కన ఎమోషనల్ డెప్త్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా బాగా చూసుకున్నారు. సో జాబ్ పోయాక మనకు వచ్చే స్ట్రగుల్స్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ అండ్ అలానే జనాన్ని మేనేజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా సెటరికల్గా చూపిస్తూ ఎమోషనల్గా కూడా బాగా చూపించారు. ట్రస్ట్ మీ అండి, కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా రిలేట్ అవుతాం. నేనైతే చాలా వరకు ఏడ్చాను కూడా. సో అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు. రాసుకోవడమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా మనం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కొన్ని సిచ్యువేషన్ చూస్తే హీరోవి అందులో మనం ఉంటే మాత్రం మన వల్ల కాదురా అనిపిస్తూ ఉంటుంది. బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ గురించి అయితే మనం నెగిటివ్లో మాట్లాడుకుందాం. కిమ్మిలో నెగిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హీరోయిన్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, అక్కడ కొద్దిగా అయితే కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తారండి. ఒక క్యాస్ట్ ఇష్యూ ఉంది వీళ్ళిద్దరి మధ్య అన్నట్టు. బట్ నేనైతే సాలిడ్గా ఇదే ఉంటుందేమో మూవీ అంత అనుకున్నాను. బట్ అదేమీ లేదు, అదంతా సైడ్ అయిపోయింది. తర్వాత అంతా ఫ్యామిలీ మ్యాన్ అండ్ స్ట్రగుల్ అంతా చూపించారు. సో ఆ కాన్ఫ్లిక్ట్ చూపించే ఉపయోగం ఏంటి ఆ మూవీలో అనిపించింది. ఇంకా సాంగ్స్ అండి ఏవో ఉన్నాయి, సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి కానీ ఒకటి కూడా రిజిస్టర్ అవ్వదు, వినడానికి కూడా అంతేం అనిపించలేదు. ఇంకా కొన్ని సప్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారండి, కానీ వాటికి అయితే సరైన ఫినిషింగ్ అయితే ఉండదు. నేను ఇంకా చూస్తూ ఉన్నాను డీటెయిలింగ్ ఇస్తారేమో అని ఇవ్వలేదు. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే అప్ టు ద మార్క్ అయితే నాకు అనిపించలేదండి. ఇంకా కొన్ని సీన్స్ని అయితే అటు హ్యూమర్గా చేయాలా ఇటు ఎమోషనల్గా చేయాలని కన్ఫ్యూజ్లో వదిలేసినట్టు అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, మణికందన్ గారు అయితే బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. జేబీఎం తర్వాత అంతలా ఏడిపించారు. ఇంకా హీరోయిన్గా చేసిన సాన్వి మేఘన గారు, ఆవిడ కూడా పర్లేదు అనిపించారు. అండ్ హీరో బాగా ఒక ఆయన చేశారండి, ఆయన అయితే టూ గుడ్ అని చెప్పాలి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే చాలా అంటే చాలా బాగుందండి మూవీ. మీరైతే ఎమోషనల్గా చాలా బాగా రిలేట్ అవుతారు. మిడిల్ క్లాస్ పర్సన్స్ అయితే పక్కా చూసేయండి ఈ మూవీని. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.